నిజం చెప్పకపోవడం అబద్ధం, అబద్ధాన్ని నిజం చేయాలనుకోవడం మోసం, మోసాన్ని ప్రత్యర్థులపైకి నెట్టేయడానికి దొంగ సాక్ష్యాలు సృష్టించడం కుట్ర, వ్యవస్థలను గుప్పెట్లో పెట్టుకుని కంటికి కనబడకుండా కుట్రను అమలు చేయటం కుతంత్రం. జగన్ విషయంలో చంద్రబాబు తంత్రం ఇదే. ఈ నెల 18న జగన్ రెంటపాల పర్యటనకు వెళుతున్న సందర్భంలో జగన్ వాహనం ఢీకొని ఓ వృద్ధుడు మరణించాడని యోగాంధ్ర కార్యక్రమం ముగిశాక ఓ వీడియోను రిలీజ్ చేశారు. యోగాంధ్ర ఫెయిల్ అయిన తర్వాతనే ఇలాంటి వీడియో ఎందుకు బయటకు వచ్చిందంటే నా దగ్గర సమాధానం లేదు. కానీ ప్రమాదం జరిగిన రోజున గుంటూరు జిల్లా ఎస్పీ ఏం చెప్పారు? ఆ వృద్ధుణ్ణి ఢీకొట్టింది ఓ ప్రైవేటు వాహనం అని క్లియర్గా చెప్పారా లేదా? రెడ్ బుక్ అమలు చేస్తున్న పోలీసులే ఆ మాట చెప్పాక అంతకు మించిన సాక్ష్యం ఇంకేముంటుంది? పైగా ఎల్లో మీడియా కూడా ఆ పర్యటన మొత్తం కవర్ చేసింది. దేవినేని అవినాష్ అనుచరుడి వాహనం ఢీకొట్టి వృద్ధుడు మరణించాడని రామోజీరావు ఆత్మ రాసుకొచ్చింది. కానీ 3 రోజుల్లోనే మొత్తం తలకిందులైపోయింది. కొత్త వీడియోలు పుట్టుకొచ్చాయి. సినిమా కెమెరాలతో షూట్ చేసినట్టుగా, అనుభవంతుడైన కెమెరామెన్ చిత్రీకరించినట్టుగా, చూపించనట్టుగా ఓ వీడియోను రిలీజ్ చేశారు. అది ఏఐ జనరేటెడ్ వీడియోనా, ఒరిజినల్ వీడియోనా? ప్రజల్లో జరుగుతున్న చర్చ ఇదే. ఐటీడీపీ ఇచ్చిన తీర్పు ప్రకారం అయితే అది ఏఐ జనరేటెడ్ వీడియో కాకపోవచ్చు. కానీ ఒరిజినల్ వీడియోనే అయితే నిజంగా జగన్ వాహనం వల్లే ప్రమాదం జరిగి ఉంటే మరి మన కూటమి ప్రభుత్వం చాలా ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఆ వీడియోలో ఉన్నది నిజంగా నిజమైతే జగన్ భద్రతలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహించినట్టే. పైలట్ వాహనాలు, రో పార్టీ పోలీసులు లేరని ప్రభుత్వం ఒప్పుకున్నట్టే. వైఎస్ జగన్ను భూస్థాపితం చేస్తానన్న బాబు కుట్రలో భాగంగానే దీన్ని అమలు చేశారని భావించాల్సి ఉంటుంది. లేదంటే జగన్కు వస్తున్న ప్రజాదరణ చూసి ఓర్వలేక ఈర్ష్యతో డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఏదైతేనే ఒక వీడియోను వదిలారు. జగన్ వాహనమే ఢీకొట్టిందని కేసు నమోదు చేశారు. డ్రైవర్పై కేసు పెట్టారు. ఏటూగా జగన్ను చేర్చారు. జగన్ వెంట ఉన్న వారందరి మెడకు ఈ కేసు తగిలించారు. స్టాన్ఫోర్డ్లో చదువుకోకపోయినా గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న తెలివితేటలతోనే ప్రజలు ఓ ప్రశ్న అడుగుతున్నారు. ఓ బస్సు యాక్సిడెంట్ చేస్తే డ్రైవర్ పైన కేసు పెడతారా? బస్సులో ఉన్న వారందరిపైన కేసు పెడతారా? రేపు ఒక కారు యాక్సిడెంట్ అయితే ఆ డ్రైవర్ పైన మాత్రమే కేసు ఉంటుందా? కారులో కూర్చున్న వారందరిపైన కేసు ఉంటుందా? గతంలో ఎప్పుడైనా ఇలా కాన్వాయ్లు ఢీకొట్టినప్పుడు ఎవరైనా మరణిస్తే ఆ డ్రైవర్ పైన కేసు పెట్టడమో లేకపోతే దానిపైన కేసు నమోదు చేయడమో జరిగిందా? లేకపోతే కాన్వాయ్లో కూర్చున్న వారందరిపైన కేసులు పెట్టారా? ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి కాన్వాయ్ ఢీకొని 2 చనిపోయారనే ఆధారాలు గతంలో 2015లో 16లో అనే వార్తలు కొన్ని కనిపిస్తున్నాయి. ఆ వార్తలు కూడా కాసేపట్లో మీకు చూపిస్తాను. మరి ఆ రోజు ఎవరిపైన కేసులు పెట్టారు? చంద్రబాబు నాయుడు గారిపైన కూడా కేసు పెట్టారా? కాన్వాయ్లో కూర్చున్నోళ్ళు, వెహికల్లో కూర్చున్నోళ్ళు, వెనక వస్తున్నోళ్ళు, ముందు పోతున్నోళ్ళు అందరిపైన కేసులు పెట్టారా? ఇవన్నీ మాట్లాడుకోవడానికంటే ముందు ఒకసారి ఐటీడీపీ రిలీజ్ చేసినటువంటి వీడియో, ఐటీడీపీ వీడియోగానే నేను ప్రస్తుతానికి చూస్తాను. దాన్ని పోలీసులు దాన్ని ఏ రకంగా చూస్తారు, కేసులు నమోదు చేస్తారు, అవన్నీ తర్వాత ఐటీడీపీ రిలీజ్ చేసినటువంటి వీడియోగానే చూస్తాను. ఒక్కసారి ఆ వీడియో ప్లే చేయండి. కొన్ని పాయింట్స్, బేసిక్ పాయింట్స్, మనం గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న తెలివితేటలతోనే బేసిక్ పాయింట్స్ మాట్లాడుకుందాం. ఒక్కసారి ఆ వీడియో ప్లే చేయండి. ఎస్, అది జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నటువంటి వాహనం మనకు క్లియర్గా కనిపిస్తోంది. అక్కడ ఒక అందులో ఆ చక్రం కింద, అంటే డ్రైవర్ సీటు దగ్గర ఉన్నటువంటి చక్రం కింద ఓ వ్యక్తి నలిగిపోతున్నట్టుగా మనకు కొన్ని దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, అది 3.7 టన్నులు అంటే 3700 కేజీల బరువు ఉన్నటువంటి ఒక వాహనం. బుల్లెట్ ప్రూఫ్ వాహనం అంటే దాదాపు అది ఫార్చునర్ వాహనం 4000 కేజీలు ఉంటుంది, 4 టన్నుల బరువు ఉంటుంది. 4 టన్నుల బరువున్నటువంటి వాహనం ఢీకుంటే లేక తొక్కితే రోల్ ఓవర్ అంటే పైనుంచి ఇలా ఎక్కి దిగేస్తుంది, కానీ ఒక ఫుట్బాల్ను తీసుకెళ్ళినట్టుగా తీసుకెళ్ళదు.
మనం ఆ విజువల్లో చూస్తే ఫుట్బాల్ ఎలా దొల్లుతుందో అలా దొల్లుతున్నటువంటి వ్యక్తి అక్కడ కనిపిస్తున్నారు. నెంబర్ 2, ఆ వెహికల్ కదలలేదు, అక్కడ ఆగిపోయింది. సాధారణంగా అయితే ఫుట్బాల్ పైకే ఎక్కదు, మామూలు మనుషుల పైకి అయితే వెహికల్ పైనెక్కినప్పుడు అంటే ఇలా డాష్ చేసినప్పుడు గుద్దినప్పుడు అది పైన నుంచి వెళ్ళిపోతుంది, చక్రం పైన మనిషి పైన ఎక్కుతుంది, రోల్ ఓవర్ అవుతుంది. కానీ ఎక్కడా అది కనిపించలేదు. అలా దొల్లుకుంటూ వెళుతున్నటువంటి ఒక ఫుట్బాల్లా అది కనిపిస్తోంది. 4000 కేజీల బరువున్నటువంటి ఒక వాహనం పోనీ ఈ స్థాయిలో ఢీకొడితే 2 రకాలుగా ప్రమాదాలు గుర్తుపెట్టుకోండి. వెహికల్ స్లోగా 10 కిలోమీటర్ల వేగం కూడా లేదు, 5 కిలోమీటర్ల వేగం కూడా లేదు కనీసం. అక్కడ మీకు ఇంకో దృశ్యాన్ని దాన్నే క్లియర్గా అర్థమయ్యేలా చూపిస్తాను. మొత్తం అక్కడ కనిపిస్తున్న దృశ్యాలు కేవలం 2 సెకండ్లు మాత్రమే. మీరు టైం తీసుకోండి. వ్యక్తి అక్కడ ఉన్నది కేవలం 2 సెకండ్లు మాత్రమే, ఆ వ్యక్తికి సంబంధించినటువంటిది. వెంటనే ఈ కెమెరాని మన సినిమా డైరెక్టర్లు చెప్తారు కదా, ఇలా షూట్ చేసిన తర్వాత ఇలా వెళ్ళి అక్కడ చూపించాలని, ఆ విధంగా ఇది 2 సెకండ్లు తీసుకొని నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి గారిని ఎస్టాబ్లిష్ చేస్తున్నటువంటి కెమెరా. 1, 4000 కేజీల బరువు ఉన్నటువంటి ఒక వాహనం అతని పైనుంచి వెళ్ళిపోవాలి, కానీ అక్కడ అలా జరగలేదు. ఒక ఫుట్బాల్ని దొల్లినట్టుగా దొల్లుకుంటూ వెళుతుంది. సాధారణంగా ఎలా జరుగుతుందనేది కూడా ఒక వీడియోలో తర్వాత మీకు నేను చూపిస్తాను. ఇప్పుడు ఈ స్థాయిలో యాక్సిడెంట్ జరిగిందంటున్నారు. నెక్స్ట్ నెంబర్ 2, ఈ వాహనం ఆగిపోయింది, కదలలేదు, అది కూడా చూపించండి. రెడ్ మార్క్ ఉన్నటువంటి విజువల్ ఒకటి ఉంటుంది, అది కూడా వేయండి. వెహికల్ కదలడం లేదు, అతను 2 సెకండ్స్ మాత్రమే అక్కడ కనిపిస్తున్నాడు, అంతే. వెహికల్ ఆగిపోయింది, వీల్ కదలట్లేదు. మీరు చూడండి, వీల్ కదలట్లేదు అనడానికి రెడ్ మార్క్ ఉంది. ఎక్కడ దానికి ఉన్నటువంటి బోల్ట్స్ అన్నీ కూడా ఏ పొజిషన్లో ఉన్నాయో అన్నీ అక్కడే ఉన్నాయంటే వీల్ కదలట్లేదంటే వెహికల్ ఆగిపోయింది, కదలట్లేదు ముందుకి. గమనిస్తున్నారు కదా? ఎస్. ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ ఏంటంటే, ఈ వీడియో తీశారు, పోనీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినటువంటి ఉత్సాహంలో వారందరూ ఉన్నారనుకుందాం. ఇక్కడ నుంచి వెహికల్ ముందుకు వెళ్ళాలంటే అతన్ని కారు కింద నుంచి తీశారా, అలాగే తొక్కుతూ వెళ్ళిపోయిందా, దాటుకొని అతని మీద నుంచి వెళ్ళిపోయిందా? ఒకవేళ అతన్ని బయటికి తీస్తున్నప్పుడు ఈ వీడియో తీసిన వ్యక్తి ఆ వీడియో ఎందుకు తెలియదు? నెక్స్ట్ ఏం జరిగిందన్న వీడియో ఎందుకు ఇప్పటి వరకు బయటకు రాలేదు? ఆ వాహనం ఆగిపోయింది. అక్కడ ఆగినటువంటి వాహనం ఎలా ముందుకెళ్ళింది? అతన్ని బయటకు లాగారా ఎవరైనా? ఆ వీడియో లేదు. అతని పైనుంచి అలాగే వెళ్ళిపోయిందా? ఆ వీడియోనూ లేదు. ఇప్పుడు నెక్స్ట్ ఏం జరిగింది అతనికి సంబంధించి అంటే ఒక 2 బాక్స్ ఒకటి చూపించండి. ఆటోలో, అంబులెన్స్లో అతన్ని తరలిస్తున్నటువంటి దృశ్యాలకు సంబంధించి సెంగయ్యని, ప్రమాదంలో మరణించినటువంటి సెంగయ్యని తరలిస్తున్నటువంటి దృశ్యాలు ఒకసారి చూద్దాం. ఆటోలో, అంబులెన్స్ కూడా ఇవ్వండి ఉంటే ఆడియో, చాలా కీలకం ఇది, ఆడియో కూడా వినాలి. ఇక్కడ విషయం ఏంటంటే, మొదటిగా ఆటోలో తరలించినట్టుగా మనకు కనిపిస్తోంది, రెండోది అంబులెన్స్లో తరలించినట్టుగా మనకు కనిపిస్తోంది. ఒకవేళ ప్రమాదం జరిగిన వెంటనే ఆటోలోనే తీసుకొచ్చారు, కొద్ది దూరం తర్వాత అంబులెన్స్ని పిలిచారని అనుకుందాం, ఇది కూడా నమ్ముదాం. ఆటో, అంబులెన్స్ నమ్ముదాం. ఆటోకి సంబంధించిన ఒకసారి ఫుల్ స్క్రీన్ తీసుకోండి. ఆటోలో తరలిస్తున్నప్పుడు అతని చూడండి, 4000 కేజీల బరువున్నటువంటి ఒక వాహనం ఢీకొన్న తర్వాత అతని మెడపై నుంచి వెళ్ళిన తరువాత మనిషి అలా కదలగలుగుతారా? అతను చేయి పెట్టి పైకి లేస్తున్నారు, బాగా గమనించండి. సింగయ్య చేయి నేల కానిచ్చి పైకి లేస్తున్నారు. అతని మెడ కూడా సాధారణంగానే ఉంది. మెడ సంబంధించి దీనికి సంబంధించినటువంటి బోన్స్ ఫ్రాక్చర్ కాలేదు. అతను చేయి నేలపైన పెట్టి పైకి లేచే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి చేయి కూడా ఫ్రాక్చర్ కాలేదు. అతనికి ఉన్నటువంటి గాయాలు చూస్తే
ప్రాణాలు పోయే గాయాలైతే కావు, ప్రాణాలు పోయేటటువంటి గాయాలు కాదు. మరి ఏం జరిగింది? హాస్పిటల్కి వెళ్ళగానే ఎలా మరణించారు? అతను మాట్లాడుతున్నటువంటిది మళ్ళీ ఒక్కసారి ప్లే చేయండి. అంబులెన్స్లోకి వెళదామని అతనితో మాట్లాడుతున్నప్పుడు అతను మాట్లాడగలుగుతున్నాడు, పక్కనున్న వాళ్ళు చెబుతున్నారు. ఒక్కసారి ప్లే చేయండి. చేయి పెట్టి పైకి లేస్తున్నారు, గమనించాలి. హాస్పిటల్కి వెళదామని అతనితో మాట్లాడుతున్నారంటే అతను నిజంగా ప్రాణాపాయ స్థితిలో లేరు. మరి ఎప్పుడు చనిపోయారు, ఎలా చనిపోయారు? నేను ఈనాడులో వచ్చినటువంటి వార్తని చదివి వినిపిస్తాను అతను ఎలా చనిపోయారనేది. నల్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలోని ఏటుకూరు బైపాస్ ఆంజనేయ స్వామి విగ్రహం వద్ద సింగయ్యను జగన్ ప్రయాణిస్తున్న వాహనం ఢీకొని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో గాయపడిన సింగయ్యను రోడ్డు పక్కన పడుకోబెట్టినట్లు సమాచారం రావడంతో 108లో ఆసుపత్రికి తరలించాం. పోలీసులు చెబుతున్న దాన్ని బట్టి ఇది వాళ్ళ ఈనాడు పేపర్లో వచ్చింది. ఇవి బాగా వినాలి. ఇక్కడ 108లోనే తరలించారు. ఇక్కడ ఆటో పోయింది. ఎందుకు ఆటో వచ్చింది, ఆటోలో ఎంత దూరం తీసుకెళ్లారు ఏంటనేది పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు 108 మాత్రమే మిగిలి ఉంది. 108లో ఆసుపత్రికి తరలించాం. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఎప్పటికి మరణించారు? అంబులెన్స్లో ఎక్కేటప్పుడు కూడా మాట్లాడగలుగుతున్నటువంటి సింగయ్య హాస్పిటల్కి వెళ్లేలోపు మరణించారు. మీకు అందరికీ అర్థమవుతోంది కదా. ఆటోలో తరలించినప్పుడు మాట్లాడగలుగుతున్నాడు, పైకి లేవగలుగుతున్నారు, చేయి నేల కాంచి మరి తనే స్వయంగా లేవడానికి ప్రయత్నం చేస్తున్నారు. లేచారని చెప్పట్లేదు, ప్రయత్నం చేస్తున్నారు. తర్వాత అంబులెన్స్లో తరలించే సమయానికి మాట్లాడగలుగుతున్నారు. కానీ హాస్పిటల్కి వెళ్ళే సమయానికే మృతి చెందారని కాలుపైన కాలు వేసుకున్నారు. మీరు గమనించారో లేదో? అంటే స్పృహలో ఉన్నారు. అది ప్రాణాలు పోయేంత గాయాలు కావనేది క్లియర్గా కనిపిస్తోంది. ప్రాణాలు పోయేంత గాయాలు అక్కడ లేవన్నది క్లియర్గా కనిపిస్తోంది. కానీ 108లో ఆసుపత్రికి తరలించాం. అప్పటికే మృతి చెందినట్లు, మీరు ఈ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఇది చాలామందికి వస్తున్నటువంటి అనుమానం. ఇప్పుడు జనరల్గా ఇంకొకటి చూద్దాం. రైట్, ఇప్పుడు ఇంకొకటి చూద్దాం. ఒక వ్యక్తిని 4000 కేజీల బరువున్నటువంటి ఒక వాహనం ఢీకుంటే అది ఎలా వెళుతుంది? ఏఐ జనరేటెడ్తో చేసినటువంటి ప్రజలకు అర్థం అవడానికి ఒక వీడియోని నేను చూపిస్తాను. ఫిజిక్స్ ఏం చెబుతుంది మనకి, మన సైన్స్ ఏం చెబుతుంది అనేది చాలా క్లియర్గా ఆ వీడియోలో చూడొచ్చు. మీరు కామ్గా ఉంటే, అంటే బీకామ్లో ఫిజిక్స్ అన్నట్టుగా అది కాదు, మీరు కామ్గా ఉండండి, నేను ఫిజిక్స్ చూపిస్తాను. బీకామ్ ఫిజిక్స్ అని మాత్రం అనుకోకండి, కామ్గా ఉండండి, ఫిజిక్స్ చూపిస్తాను. రైట్, ఒక్కసారి ఆ వీడియో ప్లే చేయండి. ఏం జరుగుతుందో చూడండి. ఇది అందరికీ అర్థం కావడం కోసం చేసినటువంటి వీడియో. ఒక వ్యక్తిపై నుంచి ఆ బరువున్నటువంటి వెహికల్ తప్పనిసరిగా అతన్ని దాటుకునే ముందుకెళుతుంది. ఫుట్బాల్ని తాకినట్టుగా తోసుకుంటూ ముందుకు వెళ్ళదు అనేది సైన్స్ మనకి క్లియర్గా చెబుతోంది. ఏ కోణంలో చూసినా మీరు ఇంకా బాగా అర్థం అవ్వాలంటే, ఒక వాటర్ మెలాన్ పైన, ఒక వాటర్ మెలాన్ని మనిషి అనుకోండి, ఏనుగు తన పాదంతో ఆ వాటర్ మెలాన్ని తొక్కినప్పుడు అది ఒక్కసారిగా పగిలిపోతుంది. అదే ఏనుగు పాదం కింద ఫుట్బాల్ని పెడితే అది స్లిప్ అయి ముందుకెళ్తుంది. ఇక్కడ ఏం జరుగుతోంది? వ్యక్తి అయితే తప్పనిసరిగా అలా మనం సెకండ్ బాక్స్లో, రైట్ సైడ్ బాక్స్లో చూస్తున్నట్టుగా అతని పైనుంచి కారు వెళ్ళిపోతుంది. అతని పైనుంచి కారు వెళుతుంది. ఫుట్బాల్ని తోసుకొని పోయినట్టుగా, రబ్బర్ బాల్ తోసుకుపోయినట్టుగా తోసుకుపోదు. మరి ఇందులో ఉన్నటువంటి గూడు పుఠాని ఏంటి? పాయింట్ నెంబర్ 1.
పాయింట్ నెంబర్ 2, రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేయటానికి పోలీసు వ్యవస్థ ఎంత కృషి చేస్తోందో మనకు తెలుసు. అద్భుతంగా పనిచేస్తున్నటువంటి పోలీసు వ్యవస్థే ఏం చెప్పింది? ఆ రోజు జరిగినటువంటి ప్రమాదంలో జగన్ కాన్వాయ్లోని వెహికల్ కాదు, ఆ కాన్వాయ్ వెనుకున్నటువంటి ఒక ప్రైవేటు వాహనం ఢీ కొట్టడం వలని ఎస్పీ గారు చెప్పారు. అది కూడా ఒక్కసారి ప్లే చేయండి. నాడు నేడు ఎంత అభివృద్ధి చెందింది చూడండి. సింగయ్య అనే వ్యక్తి లింగళాయపాలెం విలేజ్ నల్లపాడు లిమిట్స్లో ఉన్న వ్యక్తి యాక్సిడెంట్లో చనిపోవడం జరిగింది. అక్కడ జరిగినది ఏంటంటే AP 26 CE 0001 అనే టాటా సఫారీ వెహికల్, అది కాన్వాయ్ భాగం కాదు, ఒక ప్రైవేట్ వెహికల్. దాంట్లో తగిలి కిందకి పడిపోయారు. దానిపైన వెహికల్ షోల్డర్లో ఎక్కడం జరిగింది. దాని తర్వాత ఆ పర్టికులర్ చెల్లి సింగయ్య అనే వ్యక్తిని సైడ్లో పెట్టడం జరిగింది. ఎవరు కూడా వాళ్ళని మళ్ళీ పట్టించుకోవట్లేదు. తర్వాత మన హైవే పెట్రోల్ పోలీస్ ASI రాజశేఖర్ అనే వ్యక్తి 108కి కాల్ చేస్తూ వాళ్ళని అంబులెన్స్లో పెట్టి GGH గుంటూరుకి తరలించడం జరిగింది. తీసుకొని వెళ్ళినప్పుడు వాళ్ళు బ్రాడ్ డెడ్ అని చెప్పడం జరిగింది. మనకి ఒక వీడియో దొరికింది. దాంట్లో ఏంటంటే ఎవరు చనిపోయారో సింగయ్య, మన XCM గారు వెహికల్ ఫార్చునర్ వెహికల్ వీల్ కిందకి వాళ్ళు పడిపోవడం, దాని వెహికల్ టైర్ ఎక్కుతున్నట్టు ఒక వీడియో మనకి ఎవిడెన్స్గా దొరికింది. 106 సబ్క్లాస్ 1 BNS సెక్షన్ని మళ్ళీ 105 BNS కిందకి మనం మార్చడం, అలాంగ్ విత్ 49 BNS కిందకి సెక్షన్ని మార్చేసి దానిలో ఉన్న డ్రైవర్, తర్వాత XCM గారు, తర్వాత నాగేశ్వర్ రెడ్డి, సుబ్బారెడ్డి గారు, పెర్నాని అండ్ విడుదల రజన్ గారు అందరినీ కూడా అక్యూజ్డ్ కాలంలో యాడ్ చేయడం జరిగింది. ఇప్పుడు ఒకసారి మళ్ళీ వెనక్కి వెళ్ళి ఆటో దగ్గర దృశ్యాలను కూడా క్లియర్గా గమనించండి. మీరు ఆటో దగ్గర ఉన్నప్పుడు ఎలా ఉంది? బ్లడ్ స్టెయిన్స్ కనిపిస్తున్నాయా? చాలా తక్కువగా, అక్కడ ఏదో బ్లడ్ స్టెయిన్ కొంచెం కనిపిస్తోంది. తర్వాత అతన్ని అంబులెన్స్లో తరలించేటప్పటికి మార్క్స్ బాగా కనిపిస్తాయి చూడండి. ఇప్పుడు వచ్చాయి చూడండి, చేయి మొత్తం కూడా బ్లడ్ స్టెయిన్స్ వచ్చేసాయి. షర్ట్ పైన టైర్ మార్క్స్ ఇప్పుడు కనిపిస్తోంది. షర్ట్ పైన టైర్ మార్క్స్, టైర్ అతని పై నుంచి వెళ్ళినట్టుగా కనిపిస్తోంది. కానీ ఆటోలోకి తీసుకువెళ్తున్నప్పుడు అది కనిపించట్లేదు. ఎందుకు కనిపించట్లేదు? అప్పుడు మీరు గమనించారా ఆ షర్ట్ని? ఇక్కడ వైట్ షర్ట్ అలాగే ఉంది. అతని చేతికి మీకు లెఫ్ట్ హ్యాండ్ దగ్గర ఎక్కడా కూడా షర్ట్ మొత్తం, షర్ట్కి సంబంధించి లెఫ్ట్ హ్యాండ్ మీద షర్ట్ ఎక్కడా కూడా బ్లడ్ స్టెయిన్స్ పూర్తి స్థాయిలో లేవు. అతని రైట్ హ్యాండ్ మాత్రమే కొంత డ్యామేజ్ అయినట్టుగా కనిపిస్తోంది. అంబులెన్స్ దగ్గర వీడియో ఒకసారి చూడండి, ఎంత క్లియర్గా కనిపిస్తోంది చూడండి. లెఫ్ట్ హ్యాండ్ దగ్గర పూర్తిగా బ్లడ్ స్టెయిన్స్ వచ్చేసాయి, రక్తపు మరకలతో ఎడమ చేయి పూర్తిగా నిండిపోయింది. కనిపిస్తోందా? ఇప్పుడు కొత్తగా ఇప్పుడు ఆ షర్ట్ మీదకి ఏమొచ్చేరింది? టైర్ మార్క్స్ వచ్చాయి. ఈ రెండు వీడియోలు ఎలా వచ్చాయి? ఆటోలో ఎందుకు తీసుకెళ్లారు? ఆ తర్వాత అంబులెన్స్లోకి ఎవరు ఎక్కించారు? పైగా మాట్లాడగలుగుతున్నటువంటి వ్యక్తి అంబులెన్స్లో ఎక్కి హాస్పిటల్కి వెళ్ళేలోపు ఎలా మరణించారు? ఇవి ఉన్నటువంటి అనుమానాలు. సరే, ఇవన్నీ చూసిన తరువాత కూడా అబ్బే లేదు, ఇది జగన్మోహన్ రెడ్డి గారి కాన్వాయ్ చంపేసినటువంటి, తొక్కి చంపేసినటువంటి వీడియో, ఒరిజినల్ వీడియోనే, ఇందులో ఏమాత్రం మ్యానిపులేషన్ కానీ ఏఐని ఉపయోగించుకునో టెక్నాలజీని ఉపయోగించుకునో ఇది చేసింది కాదు అనంటే సమాధానం చెప్పాల్సింది రాష్ట్ర ప్రభుత్వం. జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన జరుగుతున్నప్పుడు, Z+ కేటగిరీ భద్రత కలిగినటువంటి వ్యక్తి పర్యటన జరుగుతున్నప్పుడు రో పార్టీలు ఉంటాయా ఉండవా? అలా వెహికల్ పైకి, బానెట్ పైకి కూడా ఎక్కేస్తున్నారంటే ఎంత సింపుల్గా భద్రతను గాలికి వదిలేశారు. జగన్ గారి భద్రత విషయంలో అంటే ఏదైనా ప్రమాదం తలపెట్టాలని అనుకున్నారా? దానికి కూడా ప్రభుత్వమే సమాధానం చెప్పాలి. లేదు, ఇది ఒరిజినల్ కాదన్న ఒప్పుకోవాలి. ఈ రెండిట్లో ఏదో ఒకటి ఒప్పుకుని తీరాలి. ఖచ్చితంగా ఒప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎస్, ఇది ఫేక్ వీడియో అని చెప్పాలి. జగన్ గారి భద్రతకి మేమేమి ఇబ్బంది కలిగించలేదని చెప్పాలి. లేదా ఇది ఫేక్ వీడియో కాదు, ఒరిజినల్ అంటే భద్రతకి మీరు ప్రమాదం తెచ్చిపెట్టినట్లే. జగన్ గారి పర్యటన అడ్డుకోవడానికి ఈ విధంగా ఎప్పుడైనా చంద్రబాబు నాయుడు గారి బానెట్ పైకి అభిమానులు ఎక్కడం చూసారా? ఎక్కరు. పోనీ పవన్ కళ్యాణ్ గారి అభిమానులకి ఇట్లా జరిగిందా? లోకేష్ గారికి ఇలా జరిగిందా? జరగదు. ఎందుకంటే పోలీసులు తగిన భద్రతా చర్యలు తీసుకుంటారు కాబట్టి, తీసుకోవాలి కూడా.
అలా తీసుకోలేదు, ఎప్పుడూ భద్రత ఇవ్వలేదు అని అంటే వాళ్ళకి అభిమానులే లేనట్టప్పుడు. అంటే వీళ్ళకి అభిమానులు లేరు, ఎవరు రారని. అది కాదు, ఖచ్చితంగా తీసుకోవాలి. మరి ఇది భద్రతా లోపమా? ఈ వీడియో చెబుతున్నటువంటి, ఈ వీడియో వెనుక దాగున్నటువంటి రహస్యాలేంటి అన్నీ కూడా క్లియర్ కట్గా మాట్లాడుకుందాం. చర్చలో పాల్గొంటున్నారు ఎంఆర్ పాషా గారు, సీనియర్ అనలిస్ట్, కారుమూరి వెంకటరెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి. పాషా గారు, ఒక వీడియో చాలా సంచలనంగా మారిపోయింది. అంటే 4 రోజుల ముందు వరకు లేనిది ఒక్కసారిగా ఆ వీడియో ఎలా బయటకు వచ్చిందో తెలియదు, అది ఒరిజినల్లా తెలియదు, అది ఫేక్ అర్థం కాదు. దానిపైన పోలీసులు కేసులు నమోదు చేయడం దేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా. ఒకవేళ నిజంగానే ప్రమాదం జరిగి ఉంటే వెహికల్ లోపల ఉన్న వాళ్ళందరి మీద కేసులు పెట్టడం, ఇది ఎక్కడా లేదు ఇప్పటి వరకు. ఏదైనా బస్సు యాక్సిడెంట్, కారు యాక్సిడెంట్ ఏదైనా జరిగితే ఆ డ్రైవర్ మీద కేసు పెడుతూ ఉంటారు మామూలుగా. ఇదేంటంటే కొత్తదనం. అంటే రేపటి నుంచి ఆంధ్రప్రదేశ్లో ఎవరైనా బస్సు డ్రైవర్ యాక్సిడెంట్ చేస్తే ప్రయాణికులు అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి, మొత్తం అందరిపైన కూడా కేసులు పెట్టేసే అవకాశం ఉంటుంది. అందరికీ నమస్కారం అండి. సార్, ముందుగా నా వ్యక్తిగత అభిప్రాయం, అంటే నా వ్యక్తిగతం, మళ్ళా నేను ఎవరినో ఉద్దేశించి అంటున్నాను కాదు, అంటున్నాను అనుకోవద్దు. నేను ఎప్పుడైనా సరే ఓకల్గా చాలా క్లియర్గా మాట్లాడతా, ఏది దాపరికాలు లేకుండా మాట్లాడతా. నా అభిప్రాయం, ఈ వీడియో వచ్చేసి ఫేక్ వీడియో. డైరెక్ట్ చెప్పేస్తాను. ఇప్పుడు నేను ఫేక్ ఒరిజినల్ నేను అంటున్నా, లేదు ఫేక్ వీడియో నేను చెప్పేసి ఖచ్చితంగానా నా అభిప్రాయం చెప్తున్నా. నాకు హక్కు ఉంది, నా దేశం, నా రాజ్యాంగం నాకు ఇచ్చిన హక్కు. నా అభిప్రాయం ప్రకారం ఆ వీడియో అనేది ఫేక్ వీడియో. ఈ ఫేక్ వీడియో అని చెప్పేసి నేను ఎట్లా చెప్తున్నా అంటే, నాకు కళ్ళు ఉన్నాయి కాబట్టి 2 కళ్ళు పెట్టి ఆ వీడియో చూస్తే ఏదో ఒక డాల్ని తీసుకొచ్చి, ఒక బొమ్మను తీసుకొచ్చి, ఫర్ ఎగ్జాంపుల్ ఆ వీడియో ప్లే అయితే ఒకసారి చూడండి. స్టార్టింగ్ లో 1 సెకండ్ మీరు చూస్తే ఒక వ్యక్తి లాగా ఉన్నాడు, కనిపిస్తున్నాడు. రైట్ సైడ్ లో ఫేస్ ఉంది. దాని తర్వాత బొమ్మ దొర్లినట్టుగా, అవును, మనిషి దొర్లుతున్నాడు. ఎప్పుడు కూడా కారు ముందు ఒకవేళ ఒక మనిషి వచ్చి నిలబడితే కారు గుద్దితే ఎగిరి పడిపోతాడు. ఇది ఒక లాజిక్. కారు టైర్ కింద ఒక వ్యక్తి పడితే కారు వ్యక్తి నుంచి వెళ్ళిపోద్ది. ఇది లాజిక్. దొరలాడు ఒకటి. రెండో విషయం ఏంటంటే, రోడ్డుకి రక్తం అంటుకుంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. ఇవి బేసిక్ పాయింట్స్ అండి. ఎవడన్నా కూడా కొంచెం బుర్ర ఉన్న వాళ్ళు, కామన్ సెన్స్ ఉన్న వాళ్ళు ఆలోచించేటటువంటి పాయింట్స్. ఇక్కడ మనం ఆలోచించవలసిన ఇంకో పాయింట్ ఏంటంటే, ఆ సన్నివేశం ఒకవేళ నిజంగా జరిగి ఉంటే వేలాది మంది ఉన్నారు సార్. వేర్ ఇస్ ద సెకండ్ వీడియో? వేర్ ఇస్ ద సెకండ్ వీడియో? ఒక వీడియో వచ్చింది, ఆ ఒక్క వీడియో పుట్టించడానికి 4 రోజులు పట్టింది మీకు. సెకండ్ వీడియో ఇది, థర్డ్ వీడియో ఇది, 10వ వీడియో ఇది, 20వ వీడియో. చాలా మంది ఫోన్లు పట్టుకుని ఉన్నారు సార్ అక్కడ. రెండోది, ప్రత్యక్ష సాక్షి ఏడి? ఇంతమంది ఉన్నారు కదా. అవును, సింపుల్ గా ఒక విషయం చెప్తాను మీకు. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికైనా వెళ్తున్నారు అనగానే ఇంటెలిజెన్స్ వాళ్ళు ఇంతమంది ఉంటారు జనాలలో చుట్టూ. అవును, ఆ ఇంటెలిజెన్స్ కాకుండా పచ్చ మీడియా వాళ్ళు ఇంతమంది ఉంటారు ఆ జనాలలో. వాళ్ళే ఎక్కువ కవరేజ్, వాళ్ళందరూ కవరేజ్ మొత్తం ఫోన్లు పట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారు ఇలా తిరిగారు, ఇదన్నారు అని చెప్పి షూట్ చేస్తూ కూర్చుంటారు వీడియో. వాళ్ళకి కూడా దొరకదు. మరి ఆ వీడియోలో ఏదో బయట పెట్టండి, 1వ, 2వ, 3వ, 4వ, 10వ, 20వ, 100వ అని బయట పెట్టండి. పెట్టరు. ఒక వీడియో చేయడానికే 4 రోజులు పట్టింది. ఇది క్లియర్గా కనిపిస్తున్నది. నెక్స్ట్ వచ్చేసి సింగయ్య గారి మరణం. సార్ ఒకటి చెప్పండి. వెహికల్ ఆగింది, అక్కడ పూర్తిగా ఆగింది. నెక్స్ట్ మూవ్ కావాలంటే ఏం జరగాలి? అతన్ని కింద నుంచి చెప్తున్నాను. అక్కడ వీడియో ఎందుకు కట్ చేశారు? మరి అది మూవ్ కావాలి కదా, వెహికల్ ముందుకు వెళ్ళింది కదా, జనరల్ గా ఎంటపళ్ళ వరకు వెళ్ళింది. ఒక వ్యక్తి వెహికల్ ముందుకు వచ్చాడు అనుకోండి, పడిపోయాడు అనుకోండి, నేను వీడియో ఆఫ్ చేస్తానా? చేయము. ఇంకా వీడియో షూట్ చేస్తా. అతను పడిపోయింది వదిలిపెట్టి జగన్మోహన్ రెడ్డి గారిని ఎట్లా ఎస్టాబ్లిష్ చేస్తున్నాడు అంటే కుట్ర. అంటే చూపించాలి ఇది జరిగింది, అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నాడు, ఇది జరిగింది. కానీ ఆ వ్యక్తి మీద ధ్యాస ఉన్నాడు, ఏం చేస్తాడు? రెండోది, బండి ఆగినప్పుడు పెడతాడు, ఆ వ్యక్తిని తీసినప్పుడు పెడతారు, పక్కకు తీసుకొచ్చి మంచినీళ్ళు తాగేటప్పుడు పెడతారు, అన్ని చేస్తారు కదా. ఎక్కడ ఉన్నారు ఆయన? మీరు చూస్తే ఒక సెకండే ఉంది ఆ వీడియో, 1.5 సెకండ్ అంతే. మిగతా మొత్తం జగన్మోహన్ రెడ్డి గారి మీద ఫోకస్. ఎంత చిన్న ఆలోచన అంటే, వీళ్ళ ఆలోచన కూడా చూడండి. మేము జగన్మోహన్ రెడ్డి గారికి సెక్యూరిటీ ప్రొవైడ్ చేయడంలో ఫెయిల్ అయినామని వీళ్ళే చెప్పుకుంటున్నారు. మీదికి ఎక్కేసి, పని మీదకి ఎక్కేసి, ఓకే మన పార్టీ కార్యకర్తలే కాదంటలేదు, కానీ అందులో ఎవడో ఒక్కడు ఏదో చేయాలన్న దురుద్దేశంతో. ఇప్పుడు నిన్న జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి మీద అటాక్ జరిగింది, అది తాటికాయలు ఏదో వేశారన్నారు సార్. తాటికాయల బదులు ఏదన్నా వేరేది ఉంటుంటే ఎంత ప్రమాదం. ఆ ఆలోచన అనేది ఉండాలి మనకి. ఇంకోటి కూడా నాకు ఇంకొక అనుమానం కూడా, ఇప్పుడు మొన్న జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలో ఒక టీడీపీ కార్యకర్త ఒక ఫ్లెక్సీ ప్రదర్శించాడు, ఒక ప్లకార్డ్. ఇది ఆ సినిమా, అవును, రప్పరప్ప అని. అంటే టీడీపీ కార్యకర్త అనే విషయం తరువాత బయటపడింది. అంటే కుట్రపూరితంగా అందులోకి పంపించారు. మరి ఈ ప్రమాదం నిజంగానే ప్రమాదం జరుగుండి నిజంగానే అతను ఆ కారు కింద పడ్డాడంటే, ఆ 2 సెకండ్లు మాత్రమే షూట్ చేశారంటే, దీన్ని కూడా
ఏదైనా కుట్ర ఉండే 100% సార్. ఒక విషయం చెప్తాను మీకు, అక్కడ టీడీపీ కార్యకర్త ఉన్నప్పుడు ఈ ప్రమాదం వెనుక ఎవరున్నారనేది కూడా చూడాలి. ఇది ఇక్కడ ఈ ప్రమాదం వెనక ఎవరున్నారో చూడాలి. 4 రోజుల సమయం ఎందుకు పట్టింది ఈ వీడియో బయటికి రావడానికి, ఇది ఒకటి చూడాలి. రెండో విషయం ఏంటంటే చాలా ఇంపార్టెంట్ విషయం, ఈ వీడియో అనేది వీళ్ళ దాకా ఎలా చేరింది. ఎందుకంటే వీడియో తీసేవాళ్ళు చాలా టాలెంటెడ్, మీకు అర్థం కావట్లేదు టాలెంట్ ఏంటో. 1.5 సెకండ్స్ ఇలా పెట్టి మొత్తం జగన్మోహన్ రెడ్డి గారి మీద టిల్ట్ చేశాడు. చాలా టాలెంటెడ్ ఫెలో, మంచి కెమెరామెన్. అయితే ఈ ఎల్స్ వచ్చింది వీళ్ళ దగ్గరికి, ఇది చాలా ఇంపార్టెంట్. రెండో విషయం సార్, ఈ వీడియో పోలీసులకు దొరికి జగన్మోహన్ రెడ్డి గారి అభిమానే తీసి పోలీసులకు పంపించారు. ఎట్లా పంపిస్తాడు? ఇంకో విషయం, సరే పోలీసులకు దొరికింది, పోలీసులు వీడియో బయట పెట్టారు. బయట పెట్టిన తర్వాత 1-2 గంటల తర్వాత పచ్చ మీడియాకి వచ్చిందంటే వేరు. ఇలా ముందు పచ్చ మీడియా దగ్గరికి వస్తున్నాయి, తర్వాత పోలీసులు లేస్తున్నారు. ఎస్పీ గారు కూడా మాట అట్లా మార్చేస్తారు. ఇప్పుడు ఎస్పీ గారికి ప్రాథమికంగా ఒక సమాచారం లేకుండానే కళ్ళు మూసుకొని ఇది జగన్మోహన్ రెడ్డి గారి కాన్వాయ్ గుద్దడం వల్ల చనిపోలేదని ముందుగా చెప్తారా సార్? ఒక విషయం, నేను అదే ఆ పాయింట్కి వస్తున్నాను. ఎస్పీ గారు సతీష్ గారు అనుకుంటా ఆయన పేరు. ఒక జిల్లాకి ఎస్పీ అంటే చాలా బాధ్యతతో కూడుకున్నటువంటి పని. ముందుగా ఆయన ఏ ప్రాతిపదికన ఇది జగన్మోహన్ రెడ్డి గారి కాన్వాయ్ కాదన్నాడు, దానికి ఆధారాలు ఏంటి, ఎందుకు ఆయన అనుకున్నాడు, ఎందుకని చెప్పేసి ఒక వెహికల్ నెంబర్ తో సహా చెప్పిండు, ఆ వెహికల్ మోడల్ చెప్పిండు, ఆ వెహికల్ ఎవరిది, ఒక నాయకుడి మిత్రుడిది అని చెప్పేసి చెప్పిండు. అన్నీ చెప్పినోడు అప్పుడు ఏ ఆధారాలతో చెప్పిండు, అది ఆ విషయాలు కూడా బయట పెట్టాలి. ఈ రోజు మాట మారిస్తే ఏ ఆధారాలతో మారుతున్నాడు? అవును, అప్పుడు అతని మీద కూడా అప్పుడు తప్పుడు కేసు పెట్టినట్టే కదా. అతని వాహనం ఢీకొందేనంటే దేవినేని అవినాష్ మిత్రుడిది, ఫ్రెండ్ ఇది, మరి అతని మీద తప్పుడు కేసు, తప్పుడు సమాచారం ఇచ్చినట్టే కదా. అదే కదా. రెండో విషయం, ఇది కరెక్ట్ అని మీరు అంటే అది తప్పుడుదే కదా. రెండో విషయం బేసిక్ ఏంటంటే ఒక ఎస్పీ ఈ విషయాన్ని తప్పుదోవ పట్టించారా లేదా? అవును, మీరు చెప్పండి. తప్పుదోవ పట్టించినప్పుడు చట్టరీత్యా దీని మీద యాక్షన్ ఉంటుందా? ఒకసారి సమాధానం చెప్పాలి. రెండో విషయం సార్, ఇంత జరిగింది కదా, ఎందుకు జరుగుతుంది కారణం ఒకసారి ఆలోచించారా? ఎందుకు జరుగుతుందంటే జగన్మోహన్ రెడ్డి గారిని సప్రెస్ చేయాలి. అండ్ వింత విషయం సార్, హోమ్ మినిస్టర్ గారు ఈరోజు మాట్లాడారు. నేను మాట్లాడాలి తప్పకుండా ఈ విషయం మీద. జగన్మోహన్ రెడ్డి గారికి మనిషి లక్షణాలు లేవు అని చెప్పి హోంమంత్రి గారు అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి మానవత్వం గురించి మనం తెలుసుకోవాలి అంటే ఆయన పనితీరు తెలుసుకోవాలి. ఒక వ్యక్తి మంచివాడా చెడ్డవాడా అనేది పర్సనల్, ఆ విషయం పక్కన పెట్టేయండి. ఒక మనిషిగా, ఒక ముఖ్యమంత్రిగా ఏం చేశాడు సమాజానికి ఒకసారి హోంమంత్రి గారు చూడాలి. ఒక ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఏం మోసం చేశారు, దయచేసి హోంమంత్రి గారు ఒకసారి మానవత్వం గురించి హోంమంత్రి గారు మాట్లాడుతున్నాడు. మానవత్వం గురించి సార్ నాకు నవ్వొస్తుంది. ఎందుకు నవ్వొస్తుందంటే గోదావరి పుష్కరాల్లో సార్ 29 మంది చనిపోతే మానవత్వం గురించి మాట్లాడుతున్నారు మేడము. నా దగ్గర ఒక వీడియో ఉందనుకుంటాను. ఇదే చంద్రబాబు నాయుడు గారు మానవత్వం మర్చిపోయి ఒక మాట మాట్లాడారు. ప్లే చేయవచ్చండి? ప్లే చేయండి. మానవత్వం మర్చిపోయి నేను కూడా స్క్రీన్ పైన చేస్తాను. గోదావరి పుష్కరాలు ఏం తప్పు జరిగింది? ఒకే దురదృష్టం చనిపోయారు. కుంభమేళాలో చనిపోలా, జగన్నాథ రథచక్రాల్లో చనిపోలా, ఒక బస్ యాక్సిడెంట్ చనిపోలా, జరుగుతాయి. జరిగినప్పుడు ఆ రోజు నేను చెప్పాను, చెప్పిన తర్వాత కమిటీ కూడా వేసా. కుంభమేళాలో జరగలేదా అప్పుడు పుష్కరాలదా? అవును. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు అంటున్నారు దీనికి సంబంధించింది అనుకున్నా. లేదు సార్, కుంభమేళా 29 మంది చచ్చిపోతే ఏమవుతుంది? గోదావరి పుష్కరాల్లో 29 మంది చచ్చిపోతే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చూపించిన మానవత్వం ఇది. అది ఎందుకు చనిపోయారు? ఒక ఎవరో డైరెక్టర్ అంట ఏదో వీడియో షూటింగ్లు చేస్తుంటే, చంద్రబాబు నాయుడు గారు షూటింగ్ చేస్తున్నాడు, ఏం చేస్తున్నాడు, జనాలను ఆపేస్తే ఒక్కసారి వదిలేస్తే తొక్కిస్తున్నాడు. 29 మంది చచ్చారండి. ఆ రోజు కనిపించలేదు మానవత్వం హోమ్ మినిస్టర్ గారికి. కందుకూరులో 7-8 మంది చచ్చిపోయారు, గుంటూరులో 3 చచ్చిపోయారు, మొన్నటికి మొన్నసారి తిరుమలలో, దాని తర్వాత సింహాచలంలో. సార్ ఎక్కడ మానవత్వం చూసుకున్నారు సార్? మీరు ఎక్కడ చూచారు? వచ్చారు అసలు ఒకసారి? కందుకూరులో కూడా చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడారంటే, చనిపోయారు, హాస్పిటల్లో 8 మంది డెడ్ బాడీస్ ఉన్నాయంటే నేను వెళ్ళి చూసుకొస్తాను, మీరందరూ ఇక్కడే ఉండండి అని చెప్పారు. ఎందుకంటే రేపు పొద్దున ఈ గుంపంతా పేపర్లో రావాలి కదా, ఆయన సభలకి జనం ఎక్కువ వస్తున్నారనేది. అందుకని ఇరుకు సందుల్లో పెట్టారు. ఒకసారి 2 ప్లే చేయండి, ఆ పుష్కరాలది తర్వాత కందుకూరు 2 ఒకసారి ప్లే చేసి వినిపించండి. ఎందుకంటే మానవత్వం గురించి మాట్లాడుతున్నారు ఇప్పుడు టీడీపీ నాయకులు వచ్చి. మరి ఆంధ్రజ్యోతిలో పొద్దునే వేసేశారు మానవత్వం గురించి. జగన్కి మానవత్వం లేదు, మానవత్వం కారు కింద పడి నలిగిపోయిందంట. మరి చంద్రబాబు నాయుడు గారు చూపించినటువంటి గొప్ప మానవత్వం ఏ రకంగా ఉంది? 29 మందిని పుష్కరాల్లో తొక్కి చంపినప్పుడు, తొక్కిసలాట్లో వాళ్ళు చనిపోతే, తర్వాత కందుకూరులో చనిపోయినప్పుడు, తర్వాత గుంటూరులో 3 చనిపోయినప్పుడు, లేదా ఏర్పేట దగ్గర ఇసుకలారి ఢీకొని 10 మంది చనిపోయినప్పుడు ఎంత అద్భుతమైనటువంటి మానవత్వాన్ని ప్రదర్శించారనేది ఒక్కసారి ప్లే చేయండి ప్లీజ్. పుష్కరాలు ఏం తప్పు జరిగింది?
ఓకే, దురదృష్టం చనిపోయారు. కుంభమేళాలో చనిపోలా, జగన్నాథ రథచక్రాల్లో చనిపోలా, ఒక బస్సు యాక్సిడెంట్ చనిపోలా, జరుగుతాయి. జరిగినప్పుడు ఆ రోజు నేను చెప్పాను. చెప్పిన తర్వాత కమిటీ కూడా పుష్కరాల్లో ఏం తప్పు జరిగింది? ఓకే, దురదృష్టం చనిపోయారు. కుంభమేళాలో చనిపోలా, జగన్నాథ రథచక్రాల్లో చనిపోలా, ఒక బస్సు యాక్సిడెంట్ చనిపోలా, జరుగుతాయి. జరిగినప్పుడు ఆ రోజు నేను చెప్పాను. చెప్పిన తర్వాత కమిటీ కూడా అక్కడ కాలువలో పిల్లలు పడ్డారన్నారు. ఒక 5-10 నిమిషాలు ఉంటా ఉంటే నేను కూడా హాస్పిటల్ పోయి వాళ్ళు చూసి వస్తాను. ఏమంటారు, ఉంటారా? మీరందరూ ఉండండి, నేను హాస్పిటల్కి పోయి చూసి వస్తాను. చూసి వచ్చిన తర్వాత ఏం చేయాలో మీకు చెప్తాను. అక్కడ కాలువలో పిల్లలు పడ్డారన్నారు. ఒక 5-10 నిమిషాలు ఉంటా ఉంటే నేను కూడా హాస్పిటల్కి పోయి వాళ్ళు చూసి వస్తాను. ఏమంటారు, ఉంటారా? మీరందరూ ఉండండి, నేను హాస్పిటల్కి పోయి చూసి వస్తాను. చూసి వచ్చిన తర్వాత ఏం చేయాలో మీకు చెప్తాను. ఇది 8 మంది చనిపోతే నా సభ మాత్రం క్యాన్సిల్ కాకూడదని మానవత్వం చాటుకున్నారు. సభ క్యాన్సిల్ కాకూడదని. అది దోషం భక్తులది, పాపం మీడియాది. ఏది 29 మంది తొక్కిసలాటలో చనిపోతే గోదావరి పుష్కరాల్లో పాపం భక్తులదేట. వాళ్ళకి వాళ్ళు తొక్కుని చచ్చారు, ఎవడు చస్తే మాకేంటని. దోషం భక్తులది, పాపం మీడియాదని సోమయాజుల కమిషన్ ఒక రిపోర్ట్ ఇచ్చింది. పైగా ప్రవచనాలు మాట్లాడే వాళ్ళతో, పెద్ద పెద్ద వాళ్ళతో, మళ్ళీ ఇదంతా ప్రవచనకర్తలు తెలిసినటువంటి తప్పు. మంది కాదు, మన షూటింగులు కాదు, మన పబ్లిసిటీ కాదు, ఏమీ కాదు. దోషం భక్తులే, చచ్చినోడిదే తప్పు, మాదేం తప్పు ఉంది? ఇది సార్ మానవత్వం. ఈ మానవత్వం గురించి రాధాకృష్ణ గారు ఏ రోజు రాయలేదు ఇంత గొప్ప మానవత్వాన్ని గురించి. ఇప్పుడు ఒకటే విషయం సార్, హోంమంత్రి గారికి చంద్రబాబు నాయుడు గారు సమాధానం ఇచ్చినట్ట కాదా? జరుగుతాయి. హోంమంత్రి గారికి చెప్పారా? ఇప్పుడు ఆమె సమాధానం చెప్పినట్టే అయింది కదా, ఆమె చెప్పినటువంటి మాటలు. ఇంకో విషయం, ఇప్పుడు హోంమంత్రి గారు ఎక్కడికి వెళ్ళినా చంద్రబాబు నాయుడు గారి మాటలు వినిపించాలి. ఇంకో విషయం సార్, సింగయ్య గారు ఎవరైతే చనిపోయారో వైసీపీ కార్యకర్త అండి. ఆయన చనిపోతే వైసీపీ నాయకులు ఇంటికి వెళ్ళి పరామర్శించి, సరే డబ్బు విషయం నేను 10 లక్షలు ఇచ్చారు, ఆ విషయం మాట్లాడను, కానీ విషయం ఏంటంటే మేము ఉన్నాం, మీకు మేము తోడుగా అన్న ఒక మానవత్వాన్ని చూయించుకుంటే ఈ రోజు దాన్ని కూడా అవహేళన చేస్తూ. సార్ ఇంకో విషయం విన్నాను నేను, సబ్జెక్టు కరెక్షన్. అప్పుడెప్పుడో సచివాలయం దానికి ఓపెనింగ్కి వెళ్తప్పుడు, తాత్కాలిక సచివాలయం, చంద్రబాబు నాయుడు గారి కాన్వాయ్ ఢీకొని ఒక వ్యక్తి చనిపోయారు. ఆయన ఎవరు పోస్ట్ ఆఫీస్ లో పనిచేసేటటువంటి వ్యక్తి అని చెప్పేసి విన్నాను. మరి ఆ రోజు లేనటువంటి మానవత్వం ఈ రోజు ఎందుకు పుట్టుకొచ్చింది అని చెప్పేసి నేను హోంమంత్రి గారిని అడుగుతాను. చాలా మానవత్వం రాధాకృష్ణ గారికి ఎక్కువ. ఇదే విషయము మీరు చంద్రబాబు నాయుడు గారిని నిలదీస్తారా? ఏం సార్ మీకు మానవత్వం ఆ రోజు లేకుండే అని చెప్పేసి నిలదీసే ధైర్యం మీకుందా అని చెప్పేసి నేను ప్రశ్నిస్తాను. ఇంకోటి, మీకు కంగ్రాచులేషన్స్ అండి అందరికి కూడా. మన డిప్యూటీ సీఎం గారు ఫ్రీ అయిపోయారు సినిమాల నుంచి. ఆయన మళ్ళీ వచ్చారు. ఇప్పుడు ఈ గడిచిన నెల రోజులలో ఏదైతే కూటమి గ్రాఫ్ ఏదైతే పడిపోయిందో, జగన్మోహన్ రెడ్డి గారి గ్రాఫ్ ఏదైతే పెరిగిపోయిందో, దాన్ని డ్యామేజ్ చేయాలి, ఏం చేయాలో అర్థం కాక మళ్ళీ ఈయనని పవన్ కళ్యాణ్ గారిని దింపే ప్రయత్నం చేస్తున్నారు. ఈ రోజు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు కాలుకు కాలు, ఇదే పవన్ కళ్యాణ్ గారు 4-5 రోజుల కింద సినిమా డైలాగులు చెప్పొద్దు అన్నాడు. ఈ డైలాగ్ చూడండి ఎంత బాగుందో. కాలుకు కాలు ఏంటి, మోకాళ్ళు విరగ్గట్లు ఇంట్లో కూర్చోబెడతాం. ఎవరిని ఏం మాట్లాడుతున్నారు? మీరే కదా 4 రోజుల కింద సంస్కారం గురించి చెప్పదని జగన్మోహన్ రెడ్డి గారికి రైమ్ నేర్పించారు. అదే అంటున్నాను, సంస్కారం గురించి మాట్లాడి నేనే. అంటే ఎట్లుంటుందండి సార్, 12 గంటలకి రీసెట్ బటన్ ఉంటుంది దీనికి. రాత్రి 12 గంటలకి నిద్రపోతాడు కదా, రీసెట్ ఫ్రెష్ అయిపోతాడు పొద్దున్న లేగానే. నిన్నేం మాట్లాడాడో మర్చిపోతాడు. ఇష్టా రీతిన ఈ రోజు మాట్లాడుతూ పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే తొక్కి నారా తీస్తాం. కాలుకు కాలు, ఏం సార్ ఈ మాటలు? అంటే మీరు అన్న ఒక సినిమా డైలాగు రాయాలి. అనిత గారు, హోంమంత్రి గారు, అసలు ఒక ప్లకార్డు పెడతారా అని మాట్లాడదు. ప్లకార్డ్ ఏంటి, ఇక్కడ నోటితోనే చెప్పేస్తున్నారు కదా, ఎవరో టీడీపీ కార్యకర్త పెడితే సమాజం నాశనం అయిపోతుందట. ఇది ఏం సమాజం అని అడుగుతున్నారు హోంమంత్రి. ఎంత ఘోరంగా మాట్లాడారు. ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారిని పట్టుకొని లోకేష్ గారు మాటి మాటికి సైకో అన్నా కూడా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏమీ యాక్షన్ తీసుకోలేదు, ఏమీ అనలే. ఎందుకంటే ఆయనకి జగన్మోహన్ రెడ్డి గారికి ఒకటే ప్రజా సంక్షేమం అని చెప్పేసి ఆలోచించాడు, ఆ ఒక్క విషయం. కానీ ఈ రోజు పరిస్థితులు ఏంటి? నేను ఒక చిన్న మాట మాట్లాడాలంటే డిక్లరేషన్ ఇవ్వాలి, సబ్జెక్ట్ టు కరెక్షన్ అని చెప్పాలి. ఎందుకంటే పాషా గారు ఇది మాట్లాడి తీసుకెళ్లి లోపలేద్దాం. ఈ పరిస్థితులు ఉన్నాయి. ఈ రోజు భయపడుతూ మాట్లాడవలసిన అవశ్యత అన్నది ఆంధ్రప్రదేశ్లో కనిపిస్తుందంటే నిజంగా నాకు సిగ్గేస్తుంది.
తెలుగు ప్రజలు ఎప్పుడు ఎవరికి భయపడలేదు. పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే తొక్కి నారదిస్తా పవన్ కళ్యాణ్ గారు బ్రేకింగ్ వస్తుంది కింద ఇప్పుడే. ఇదే అంట. ఇంకో చిన్న విషయం చెప్పాలి సార్, ఒక విషయం చెప్తాను సింగయ్య గారి గురించి. సార్ మీరు వీడియో చూపించారు, ఆయన అంటే సైడ్లో ఉన్నారు, రోడ్డు మీద పనుకుని ఉన్నారు. సార్ ఒక విషయం చెప్తాను, ఎప్పుడైనా సరే ఇట్లాంటి యాక్సిడెంట్ అయినటువంటి కేసెస్ ఏవైతే ఉంటాయో ఈ పేషెంట్స్ని అంబులెన్స్ స్టాఫ్ మాత్రమే ఎత్తాలి. నేను ఎందుకంటున్నా అంటే, సరే యాక్సిడెంట్ ఏడైందన్న సంగతి ఆ పోలీసులు చెప్పారు ముందే, అది ఏదో వాహనంతో అయింది, సరే ఆయన సైడ్లో ఉన్నాడు. నా డౌట్ ఏంటంటే ఏదైతే ఈయనని ఎత్తుకెళ్లారు, ఎందుకంటే ఫస్ట్ దాంట్లో ఎస్పీ గారు అన్నారు షోల్డర్ మీదకి బండి ఎక్కింది, షోల్డర్ మీదకి ఎక్కింది, కానీ ఆయన ఎత్తుకెళ్తున్నారు చేపట్టుకొని. అందులో ఏంటంటే ఫిజికల్ డ్యామేజ్ అన్నది వీళ్ళు హ్యాండిల్ చేసిన విధానంలో చాలా ఉంది. చూడండి ఎంత ఘోరంగా చేయబట్టుకుని చేతులు కాళ్ళు వేలాడి తీసుకుని తీసుకెళ్తున్నారు. నేను అనేది ఏంటంటే ఈయనకి యాక్సిడెంట్ లో జరిగిన డ్యామేజ్ కంటే తీసుకెళ్లడంలో జరిగిన డ్యామేజ్ చాలా ఎక్కువ. అక్కడ క్లియర్ కనిపిస్తుంది మీకు. ఇందాక మీరే అన్నారు ఆ బ్లడ్ లేదు ముందు, ఆ మార్క్స్ లేవు ముందు అని చెప్పి, ఇక్కడ క్లియర్ గా కనిపిస్తుంది. ఆ విషయం మీద కూడా ఎంక్వైరీ చేయాలి. ఆయనకి యాక్సిడెంట్ లో ఎన్ని దెబ్బలు జరిగినాయి, ఆయనని ఇక్కడి నుంచి అక్కడికి తీసుకెళ్లే లోపు ఏం జరిగింది, ఎందుకంటే చాలా సందేహాలు ఉన్నాయి ప్రజల మనసులో కూడా చాలా సందేహం. ఎందుకంటే హాయిగా మాట్లాడుతున్నాడు వ్యక్తి, కాళ్ళ మీద కాలేసుకుని రోడ్డు మీద కాలేసుకుని ఆయన రోడ్డు మీద పడుకున్నాడు, దెబ్బలు తగిలాయి, ఒప్పుకుంటాం. కానీ ఇక్కడి నుంచి అక్కడికి తీసుకెళ్లే లోపు ప్రాణం పోయిందంటే అంతలో ఏం జరిగి ఉంటుంది, ఆ విషయాన్ని పోలీసులు ఎంక్వైరీ చేయాలి. ముఖ్యంగా ఎస్పీ సతీష్ గారు దయచేసి ఆయన ఎవరైనా స్పెషల్ ఆఫీసర్ ని దీని మీద అపాయింట్ చేసి ఇన్వెస్టిగేషన్ చేయాలి. ఇన్ బిట్వీన్ ఏమైంది, హాస్పిటల్ వెళ్లే లోపు ఏమైంది. రైట్ వెంకటరెడ్డి గారు. ఈశ్వర్ గారు, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న అందరికీ సాక్షి టీవీ ప్రేక్షకులకు నమస్కారాలు. అసలు ఏం జరిగింది 18వ తారీఖు నుంచి 23వ తారీఖు ఈరోజు మనం డిబేట్ కండక్ట్ చేసేదాకా సింగయ్య అనేటటువంటి ఒక వ్యక్తి మరణానికి సంబంధించి ఎన్ని మలుపులు తిరిగింది కదనేది ఖచ్చితంగా 1 by 1 చెప్పాలి. ఫస్ట్ ఏం జరిగింది, జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన జరుగుతున్నప్పుడే ఫస్ట్ వాళ్ళు పెట్టినటువంటి హెడ్డింగ్ చూడండి, మరో రచ్చకు జగన్ రెడీ, మరో రచ్చకు జగన్ రెడీ. ఇది ఆంధ్రజ్యోతి పెట్టినటువంటి హెడ్డింగ్. దీంట్లో జగన్మోహన్ రెడ్డి గారి కాన్వాయ్ బయలుదేరిన తర్వాత ఏదైతే గుంటూరు సమీపంలో సింగయ్య అనేటటువంటి ఒక వ్యక్తికి ప్రమాదం జరిగింది. ఇది ఎవరు చెప్పారు ప్రమాదం జరిగిందని? సాక్షాత్తు గుంటూరు ఎస్పీ ఎవరైతే ఎస్పీగా ఉన్నటువంటి సురేష్ గారు, ఆయన ఇచ్చినటువంటి ఒకసారి ప్రకటన, సతీష్ గారు ఆయన ఇచ్చినటువంటి ప్రకటన చూస్తే, ఈ రోజు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం రెంటపాల గ్రామం పర్యటనకు వెళ్తుండగా ఉదయం 10:35 సమయంలో NH-16 ఏటుకూరు బైపాస్ దగ్గర భారత్ పెట్రోల్ బంక్ ఎదురుగుండా హైవేపై జగన్ గారి కాన్వాయ్ వచ్చే సమయానికి పత్తిపాడు నియోజకవర్గ సమన్వయకర్త బలసాని కిరణ్ కుమార్ పిలుపు మేరకు అన్ని మండలాల కార్యకర్తలు, మండల నాయకులు లాల్పురం గ్రామం సమీపంలో ఉన్న పార్టీ కార్యాలయానికి వచ్చి అచ్చటి నుండి 300 మంది వరకు నడుచుకుంటూ ఆంజనేయ స్వామి విగ్రహం దాటి పై ప్రదేశానికి వచ్చారు. వచ్చిన జనంలో వెంగళాయపాలెం గ్రామానికి చెందిన చీలి సింగయ్య సన్నాఫ్ మస్తాన్, వయసు 53 సంవత్సరాలు. అతను తాగి ఉండి కాన్వాయ్కు ముందు వెళ్తున్న ప్రైవేట్ కార్లకు ఎదురుగా వెళ్ళగా, కాన్వాయ్కు ముందుగా ఉన్నటువంటి ప్రైవేట్ కార్లకు ఎదురుగా వెళ్ళగా కార్ AP 26 CE 0001 టాటా సఫారీ గుద్దగా చీలి సింగయ్య ఇంటి పేరు చీలి సింగయ్య రోడ్డుపై పడిపోయాడు. అతనికి రక్త గాయాలైనవి. అక్కడ ఉన్న కార్యకర్తలు సదరు పడి ఉన్న సింగయ్యను డివైడర్ మీద పడుకోబెట్టి వెళ్ళిపోయారు. హైవే రక్షక పోలీసు వారు 108కి కాల్ చేయగా అంబులెన్స్ వచ్చి సింగయ్యను గుంటూరు GGHకి తీసుకెళ్లగా డాక్టర్ గారు పరిశీలించి అప్పటికే సింగయ్య చనిపోయినట్టు నిర్ధారించారు. వెహికల్ నెంబర్తో ఎవరైతే ప్రకటన ఎస్పీ గారు ఇచ్చినటువంటి ప్రకటన ఏది, ఆయన తాగాడని, కాన్వాయ్ ముందుగా వెళ్తున్న ప్రైవేట్ కార్లకు ఎదురుగా వెళ్ళాడని, ఆ కారు నెంబర్ గుద్దిందని, అక్కడ కార్యకర్తలు చూసి పక్కన డివైడర్ మీద పడుకోబెట్టారని ఇది ఆయన ఇచ్చింది. ఈ జరుగుతున్నటువంటి సమయంలో ఈయన సింగయ్య గారి భార్య నెంబరు, సింగయ్య గారి మేనల్లుడికి సింగయ్య ఫోన్ చేయమని చెప్పాడు నెంబర్లకి. అక్కడ ఉన్నటువంటి పోలీసులు సింగయ్య గారికి భార్యకి చేస్తే భార్య ఫోన్ ఎత్తలా, ఎమ్మటే మేనల్లుడికి ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తారు. అందరూ ఒకే ఇంట్లో ఉంటారు. ఇలా ప్రమాదం జరిగిందంటే గుంటూరు హాస్పిటల్కి తీసుకెళ్తున్నామంటే ఓకే మేము కూడా వస్తున్నామని చెప్పి వాళ్ళు వెళ్ళారు. వాళ్ళు వెళ్ళే సమయానికి ఇతను చనిపోయాడని చెప్పారు. సో అంబులెన్స్ ఎక్కేట ముందు సింగయ్య బాగానే మాట్లాడుతున్నాడు, అతను గాయాలైనవి, అతనికి యాక్సిడెంట్ అయింది, గాయాలైనవి, కానీ చనిపోయేంత గాయాలు లేవు. ఇది ఎవరు ఇచ్చారు? పంచనామా రిపోర్ట్. అందరూ బాగా వినాలి. ఆయనకైనా గాయాలేంటి, ఈయన శవ పంచనామా చేసిన గుంటూరు GGHలో ఆయనకైనా గాయాలు. ముందు చూడండి, శవం గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చిన దగ్గర చల్లగా ఉంది. సో తల తూర్పుకి, కాళ్ళు పడమరకి,
వెల్లికలా పడుకొని ఉంది రాగానే బాడీ. ఒకటి ఎడమ బుగ్గ దవడ వద్ద దోకుడు చీలుడు గాయం, అంటే దోకుపోయింది కదా అది ఒకటి. రెండు, కుడి కంటి కింద భాగాన నల్లగా వాచిన చీలుడు గాయం. మూడు, కుడి ఛాతిపై దోకుడు చీలుడు గాయం. కుడి మోచేతి వెనక భాగం నుండి అరచేయి వెనక భాగం వరకు తోలు లేచిన దోకుడు గాయాలు. వినండి, 4 అయిపోయింది. 5, కుడి భుజం వద్ద దోకుడు గాయం. 6, కుడి ఎడమ మోకాళ్ళ వద్ద చిన్న దోకుడు గాయాలు. 7, ఎడమ చేయి చిటికెన వేలు వద్ద దోకుడు గాయం. ఈ దీంట్లో ఎవరైనా చనిపోతారా సార్? ఇది పంచనామాకి సంబంధించి ఫుల్ రిపోర్ట్ మీకు పెడతా. దీంట్లో ఆ కాలం వరకు నేను ఇప్పుడు తీసా. సో ఇది పంచనామా చేసేటప్పుడే 1:30 to 3:30 సమయంలో పంచనామా చేశారు. చేసినప్పుడు అక్కడ 2 డిఎస్పీలు, 1 అడిషనల్ ఎస్పీ, 4 సిఐలు, 5 ఎస్ఐలు, మరి కొంతమంది కానిస్టేబుల్ ఎందుకున్నారు? అంతమంది ఒక సామాన్య కార్యకర్త పంచనామా కోసం 2 డిఎస్పీలు ఎందుకు వచ్చారు? 1 అడిషనల్ ఎస్పీ ఎందుకు వచ్చాడు? 4 సిఐలు, 5 ఎస్ఐలు ఎందుకున్నారు? ఉండి ఆ కుటుంబ సభ్యుల్ని జగన్మోహన్ రెడ్డి గారి వాహనం వల్లే చనిపోయాడని చెప్పి మేము రాశాం, సంతకం పెట్టమంటే ఈ లోపల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు వెళ్ళారు. తర్వాత అంబటి రాంబాబు గారు కూడా వెళ్ళారు. లోపలికి అలౌ చేయాల. ఆయన హాస్పిటల్లో మీరెవరిని అలౌ చేయడానికి వెళ్ళాడు. మీరు ఎలా డిసైడ్ చేస్తారు? ఎస్పీ గారు ఆల్రెడీ ప్రెస్ మీట్ పెట్టి వెహికల్ నెంబర్ చెప్తే మీరు జగన్ గారి వెహికల్ అని చెప్పి ఎలా మీరు దీన్ని డైవర్ట్ చేస్తారు అనేది క్లియర్గా అడిగిన తర్వాత వాళ్ళ స్టేట్మెంట్ క్యాన్సిల్ చేసుకున్నారు. సో అసలు జరిగినటువంటిది ఇది. అంటే అంబులెన్స్ ఎక్కేటప్పుడు ఇప్పుడు నేను చెప్పా కదా ఏమేం కావాలని, ఇది నేను సృష్టించింది కాదు, జీజీహెచ్ గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్ ఇచ్చింది. దీంట్లో దోకుడు చీలుడు అది కూడా అది ఎక్కడ అన్ని రెండు, ఎడమ చేయికి విధానం చూడండి, చేయి కూడా ఫ్రాక్చర్ కూడా లేదు. దానిలో ఎలా చనిపోయాడు అంటే 35 నిమిషాల పాటు అతన్ని అసలు అంబులెన్స్ లోకి తీసుకెళ్ళనీయకుండా అడ్డుకున్న ఏఎస్ఐ రాజశేఖర్కి ఎవరి నుంచి ఆదేశాలు వచ్చినాయి? ఏఎస్ఐ రాజశేఖర్కి ఎవరి నుంచి ఆదేశాలు వస్తే 35 నిమిషాలు ఒక వ్యక్తి యాక్సిడెంట్ అయితే అతన్ని కారులో తీసుకెళ్తామని చెప్పి అక్కడ ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అంటే లేదు అంబులెన్స్ వచ్చేదాకా ఆగాల్సిందే. ఏఎస్ఐ రాజశేఖర్ కూడా కారులో వచ్చి హాస్పిటల్కి తీసుకెళ్తే ఈలో బతికేవాడు కదా? లేదంటే అంబులెన్స్ లో ఎక్కేదాకా బాగున్నటువంటి వ్యక్తి ఎమ్మటే అంబులెన్స్ దిగగానే ఎలా చనిపోయాడు? ఏఎస్ఐ పేరు చెప్తున్నారు, ఏఎస్ఐ రాజశేఖర్. ఏఎస్ఐ రాజశేఖర్ 35 నిమిషాల పాటు అతను తీసుకొని వెళ్ళకుండా ఎందుకు అడ్డుపడ్డాడు? దీనికి స్ట్రైట్ గా ఏఎస్ఐ రాజశేఖర్ చెప్పాలి, ఈ ప్రభుత్వం సమాధానం చెప్పాలి. రెండు, మీరు ఆరోపిస్తున్నట్టుగా జగన్ వాహనమే ఢీ కొట్టిందని మీరు ఆరోపిస్తున్నారు కదా, మరి ఎస్పీ గారు మరి ఆ వెహికల్ నెంబర్తో ఇదిగోండి క్లియర్గా నేను పత్రికా ప్రకటన మీకు చదివి వినిపించా. ఎదురుగా వస్తున్నటువంటి వాహనాన్ని ఆయన ఎదురుగా వెళ్ళాడు, ఎదురుగా అది గుద్దింది, డివైడర్ మీద పడుకోబెట్టారన్నారు. పెట్టినప్పుడు మరి ఇప్పుడు ఇది ఎలా వచ్చింది? 18 రాలా, 19 రాలా, 20 రాలా, 21 రాలా, 22 ఉదయం ఆంధ్రజ్యోతి ఈనాడులో రాగానే ఈ వీడియో బయటకు వచ్చింది. అంటే ఎట్లా వచ్చింది మీరు ఒకసారి చూడండి సార్ పత్రికా ప్రకటన, ఎందుకంటే ప్రజలకు కూడా తెలియాలి కాబట్టి. ముందు వీళ్ళు రాసింది సెంగైను ఢీ కొట్టింది దేవినేని అవినాష్ అనుచరుడు వాహనమే. సెంగైను ఢీ కొట్టింది ఎస్, గుర్తించిన పోలీసులు ఆయన కాన్వాయ్కు ముందు ప్రయాణిస్తున్న టాటా సఫారీ వాహనం వెంగళాయపాలెం ఎస్సీ కాలనీకి చెందిన చీలి సెంగైను ఢీ కొట్టింది. నల్లపాటి సి వంశీధర్ కేసు నమోదు చేశాడు. ఘటన జరిగిన సమయంలో వాహనంలో హరీష్ దేవినేని అవినాష్ ఉన్నారా లేదా అనే దానిపై కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆ వాహనాన్ని వీరిద్దరూ కాకుండా వేరే వ్యక్తి ఎవరైనా నడిపారా అనే కోణాల్లో లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఇది ఒకటి. ఈ రోజు ఆ వెహికల్ నల్లపాడు పోలీస్ స్టేషన్ లో కారు నెంబర్ తీసేసి అక్కడ పెట్టుంది. ఈ రోజు కూడా సఫారీ వెహికల్ వాళ్ళిద్దరు ఆల్రెడీ పిలిపించారు స్టేషన్ కి. వాళ్ళు పిలిపించారు, పూచీకత్తు మీద వాళ్ళని విడుదల చేయడం కూడా జరిగింది. పిలిపించారు, పూచీకత్తు మీద విడుదల చేయడం కూడా జరిగింది. రెండవది కేసు నమోదైంది కదా, ఆ వెహికల్ నిర్ధారించారు కదా, పూచీకత్తు మీద వదలారంటే పూచీకత్తు మీద వదలరు. రెండు, నిర్దాక్షిణ్యంగా రోడ్డు పక్కన వదిలేసి వెళ్ళిపోయారు కార్యకర్తలు అని చెప్పి ఏదైతే ఆరోపణ చేస్తున్నారో అక్కడ మా పార్టీ కార్యకర్తలు ఉన్నారు. ఆ కార్యకర్తలు అతను ఆదుకున్నారు. అప్పుడు వాళ్ళు తీసుకెళ్తుంటే ప్రైవేట్ వాహనాల్లో తీసుకెళ్దామన్నా పోలీసులు ఒప్పుకోలే. ఆ ఏఎస్ఐ రాజశేఖర్ లేదు అంబులెన్స్ రావాల్సింది అని చెప్పి 35 నిమిషాలు అక్కడ ఇతనికి అంత గాయాలైనా అక్కడే ఉండడానికి కారణం ఏఎస్ఐ రాజశేఖర్. మూడు, ఏదైతే ప్రాణం పోతున్నా పట్టించుకోవట్లేదని మీరు ఆరోపణలు చేశారు కదా, నేను క్లియర్ గా అడుగుతున్నా. జగన్మోహన్ రెడ్డి గారికి ఆ ఇన్ఫర్మేషన్ రిటర్న్ లో వచ్చేటప్పుడు తెలిసింది. తెలిసిన ఈ లోపే అక్కడ మా ఇన్ఛార్జ్ పత్తిపాడు ఇన్ఛార్జ్ కిరణ్ గారిని అంబటి రాంబాబు గారిని పంపించారు.
రెండు చనిపోయింది మా పార్టీ కార్యకర్త అండి, మా కుటుంబ సభ్యుడు. సో ఆ కుటుంబాన్ని ఆదుకోవాల్సినటువంటి నైతిక బాధ్యత మా మీద ఉంది కాబట్టి ఖచ్చితంగా ఆ కుటుంబానికి ఆర్థిక సాయం అందించాం. వాళ్ళు బలవంతంగా ఇది చాలా మంది సార్ ఈ రోజు కూడా ఎల్లో మీడియా వాళ్ళ ఇంటికి వెళ్ళింది, ఈ రోజు కూడా ఎల్లో మీడియా వాళ్ళ ఇంటికి వెళ్ళింది. అంత ప్రేమ వచ్చింది వెళ్ళి చెప్పండి జగన్ చంపించాడని చెప్పండి. ఆ రోజు కూడా హాస్పిటల్ అదే జగన్ గారి వాహనం అని చెప్పండి. ఏం తెలిసిద్దండి, వాళ్ళ భార్య అక్కడ ఇంట్లో ఉంది, వాళ్ళ మేనల్లుడు అక్కడ ఇంట్లో ఉన్నాడు, వాళ్ళకి ఇక్కడ ఏం జరిగిందో తెలియదు కదా. కానీ వీళ్ళు జగన్ గారి వాహనం అని చెప్పి ముందే ప్రీ ప్లాన్డ్ స్కెచ్ చేశారు. ఆ రోజు ఆ కుటుంబ సభ్యులు కానీ ఒప్పుకొని సంతకం పెడితే ఆ రోజు నుంచి ఈ డ్రామాలు నడిపేవాళ్ళు. వాళ్ళు ఒప్పుకోలేదు కాబట్టి 2-3 రోజుల తర్వాత ఒక వీడియో క్రియేట్ చేసి ఇది ఒక వీడియో స్కెచ్ అంటున్నారు కదా, దానికి ఆధారం కావాలి కదా, వీడియో ఉంది కదా సార్, దానికి తగినట్టు ఆధారం సృష్టించుకున్నారు. ఇది నిన్న పేపర్లు చూడండి సార్, నిన్న ఉదయం ఈ న్యూస్ రాగానే గంటల వ్యవధిలో ఎల్లో మీడియాలో వీడియో ప్రత్యక్షమైంది. ఎస్పీ గారు ఏం ప్రెస్ మీట్ పెట్టి మళ్ళీ ఏం చెప్పాడు, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి వీడియో మీద సెక్షన్లు మార్చి మరీ కేసులు పెట్టాం. సోషల్ మీడియా అసలు మనం పోలీసులేనా సార్? దాని పోనీ అయ్యా గౌరవ ఎస్పీ గారు, ఫోరెన్సిక్ గౌరవ ఎస్పీ గారు సోషల్ మీడియాలో ఒక వీడియో వస్తుంది, అదే మాట చెప్పారా? ఇదిగోండి, మాజీ ముఖ్యమంత్రి వాహనం కింద సంగయ్య పడినట్లు వీడియో వైరల్ అయ్యిందని ఆ మేరకు సెక్షన్లు మార్చి కేసులు నమోదు చేసినట్లు ప్రకటించిన ఎస్పీ. కాదు సార్, కనీసం ఫోరెన్సిక్ చూడండి. ఈనాడు అనూహ్యంగా బయటకు వచ్చిన ఓ వీడియోలో ఆ రోజు ఏం జరిగిందో తెలిసింది. నిన్న ఉదయం రాశారండి, అనూహ్యంగా బయటకు వచ్చినటువంటి ఓ వీడియోలో యాడ్ నుంచి వచ్చింది అనూహ్యంగా, అనూహ్యంగా ఎక్కడి నుంచి తీసుకొని వచ్చారు ఈ వీడియోని? ఆ వీడియో చూస్తే కరెక్ట్ గా 7 సెకండ్లు అండి, మొత్తం వీడియో 7 సెకండ్లు. అతను తలకాయ తిరిగిపోయింది, కానీ ఇక్కడ చూస్తే అక్కడెక్కడ ఆ గాయాలు లేవు. అవును, అది మీరు క్లియర్ గా చూస్తే అర్థమైంది. అవును, సో తలకాయ ఇటున్నాడు, తలకాయ ఇటు తిరిగిపోయింది, అంటే మెడ మొత్తం ఇటు తిరిగిపోయింది, అంటే స్పాట్ డెడ్ లెక్క ప్రకారం అయితే. కానీ అక్కడ అవలా అంటే మీకు క్లియర్ గా ఏంటి, జగన్ గారి కాన్వాయ్ కింద పడింది కాదు. 4000 కేజీల బరువు ఉన్నటువంటి వెహికల్ ఆ విధంగా పైకి ఎక్కి దిగితే బ్రతుకుతారా? రెండోది, అసలు నిజమైన వ్యక్తి ఆ కారు కింద ఉంటే కారు కింద రబ్బరు బంతిలాగా దొల్లుకుంటూ పోతుంది. రెండు సార్, అసలు దీని అంతటికి కారణం చంద్రబాబు నాయుడు గారు. ఏవనగా చంద్రబాబు నాయుడు గారిని పెట్టాలి. ఎందుకంటే ఎలా కరెక్ట్ కాదంటారండి, ఒక మాజీ ముఖ్యమంత్రి, ఒక పార్టీ అధ్యక్షుడు, Z+ కేటగిరీ ఉన్నటువంటి వ్యక్తి వెళ్తుంటే బందోబస్తు కల్పించకుండా, రోప్ ఇవ్వకుండా మీ ఇష్టం వచ్చినట్టుగా డ్రామాలు ఆడితే మరి ఇప్పుడు ఈ మరణానికి ఎవరు కారణం? అదే మీరు రోప్ అయి ఉండి పోలీసులు కంట్రోల్ ఉంటే అతను ఆ వెహికల్ ఎదురుగా వెళ్ళడు కదా. ఏదైతే AP 26E 000 అనే వెహికల్ ఎదురుగా వెళ్ళడు కదా. మరి నీ పోలీసులు నిర్లక్ష్యం, నువ్వు ఇచ్చిన గైడ్ లైన్స్ ప్రకారం ఏదైతే Z+ కేటగిరీ ఉన్న వ్యక్తికి బందోబస్తు ఇవ్వకపోవడం వల్ల ఇది ప్రభుత్వ హత్య. ఈ ప్రభుత్వ హత్యకు బాధ్యుడు A1 చంద్రబాబు నాయుడు గారు, A2 ఈ రాష్ట్ర హోంమంత్రి, అంటే హోంమంత్రి డమ్మీ కాబట్టి పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి, ఆయన డమ్మీ అనుకుంటే మాజీ ముఖ్యమంత్రి ఎవరైతే ఆయన ప్రస్తుత షాడో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నారా లోకేష్. సో ముందు వాళ్ళని A1 A2 పెట్టాల్సిన రూల్స్ ప్రకారం సార్. అసలు ఈ కుట్ర ఎప్పటి నుంచి జరుగుతుంది? జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇలాంటి కుట్రలు ఎప్పటి నుంచి జరుగుతుందంటే, ఏదైతే మిర్చి యార్డ్కి వెళ్ళాడు ఫస్ట్, అక్కడే పోలీసులు బందోబస్తు ఇవ్వాల, జగన్ గారి మీద కేసు పెట్టారు, ఎందుకు వెళ్ళారని చెప్పి. 2 రాప్తాడు, ఏదైతే తర్వాత పొదిలి, దాని తర్వాత సత్తెనపల్లి. సో మీరు క్లియర్ గా చూసుకుంటే చూడండి సార్, వాళ్ళు ఇక్కడ నేను ఎందుకు అవి కూడా ప్రస్తావిస్తున్నా అంటే, కుట్ర బయటకు వస్తుందా? కుంటి మధ్య హెలిప్యాడ్ ఘటనలో తులి దశకు విచారణ, కుట్ర బయటకు వస్తుందా? పైలట్ కో పైలట్ జవాబులపై పోలీసులు అసంతృప్తి, పైలట్ కో పైలట్లు జవాబులపై పోలీసులు అసంతృప్తి. జూన్ 10న హాజరై వైసీపీ శ్రేణి హెలికాప్టర్ వద్దకు దూసుకొచ్చినప్పుడు విండ్ షీల్డ్ దెబ్బతినలేదని, ఫ్లెక్స్ విండో ఫ్యాన్ పగిలిచ్చిందని, దీంతో జగన్కి ఇబ్బంది వస్తుందని భావించి ఆయన వదిలేసి వెళ్ళిపోయామని చెప్పి పైలట్లు చెప్తే, దీంట్లో కూడా కుట్ర కోణం ఉందా? మరి గాల్లో నుంచే గాల్లో పంపిస్తా ఉన్నారు కదా, కుట్ర కోణాలు తెరలేపింది. జగన్మోహన్ రెడ్డి గారు, మీరు 100 మందితోనే రావాలి, ఎందుకు చంపేస్తారా 100 మంది అంటే సెక్యూరిటీ లేకపోతే? అంటే జగన్మోహన్ రెడ్డి గారు 100 మందితో వస్తే మీరు ఒక 1000 మంది మీ తెలుగుదేశం వాళ్ళని పెట్టి జగన్ గారిని స్పాట్లో లేపేద్దామని ఏమన్నా కుట్రకి తరలేపారా? అందుకని 100 మందికి ఏ నాయకుడికి 100 మంది అండి? ఆయన ఉన్న పవన్ కళ్యాణ్ లాగా మొన్నటిదాకా సర్పంచ్గా లేనటువంటి వ్యక్తి, వార్డు మెంబర్గా కూడా ఇప్పుడు వరకు వెళ్ళినటువంటి వ్యక్తి. అది చెబుతున్నాను కదా, ఆయన తోలు తెస్తా తిత్తి తెస్తా అంటున్నాడు కదా. ఎవరు తోలు తీయాలి? మీ పోలీస్ వ్యవస్థ తోలు తీయండి, మీ ప్రభుత్వం నాయకులు చెప్పకూడదు అన్నారు కదా. కాదు సార్, ఒకటి జగన్మోహన్ రెడ్డి గారి భద్రతకు సంబంధించి ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారికి ప్రాణహాని ఉంది అనేది క్లియర్ గా మీకు ఈ విజువల్ చూడండి సార్. మిర్చి యార్డ్ దగ్గరికి వెళ్తే సెక్యూరిటీ లేదు, అట్లా మీకు కలర్లో చూపిస్తా ఒక్క సెకండ్. మిర్చి యార్డ్ దగ్గరికి వెళ్తే అంటే జగన్ గారి వెహికల్ మీదకి ఎలా వస్తున్నారో జనం చూడండి. దానికి అదే పోలీసులు బందోబస్తుంటే ఖచ్చితంగా అది రాదు కదా. ఒకసారి జూమ్ చేయండి అన్న,
గుంటూరు మిర్చి యార్డ్ అది చూడండి సార్, గుంటూరు మిర్చి యార్డ్కి వస్తే అక్కడ అసలు పోలీసులు లేరు. రాత్తాడు చూడండి డైరెక్ట్ హెలీప్యాడ్ దగ్గరికి, కింద పొదిలి, దాని కింద చూస్తే నిన్న సత్తెనపల్లికి సంబంధించి పల్నాడు, దాని కింద చూడండి డైరెక్ట్గా జగన్ గారి క్యాంప్ ఆఫీసు కార్యాలయం దగ్గర నిప్పిపెట్టిన దుండగలు నిన్న వచ్చి తాటికాయలు ఇస్రేజ్ వెళ్తారు. మరి ఆ సీసీ ఫుటేజ్లో ఉంది కదా, ఇప్పటి వరకు వాళ్ళు ఎందుకు అరెస్ట్ చేయలేదండి? సో మొన్న రప్ప అని బ్యానర్ తెలుగుదేశం వాళ్ళ చేత పట్టిస్తారు, ఇప్పుడు మళ్ళీ అది అయిపోయింది, అది కొత్త కేసు ఇప్పుడు అది క్లోజ్, కొత్తది తీసుకొని వచ్చారు తెర మీదకి. దొరుకుతుందని వెతికారు. 4 రోజుల తర్వాత ఇప్పుడు అందరూ అడుగుతారు కదా దాని కంటిన్యూషన్ వీడియో ఏదని, ఒకవేళ నిజంగా పడి ఉంటే 4 రోజుల తర్వాత వస్తుంది. రమణారెడ్డి అనే డ్రైవర్ జగన్ గారు తోసి నీకు డ్రైవింగ్ చేయట్లు రావట్లేదు నువ్వు తప్ప అని జగన్ గారు ఇక్కడికి వెళ్ళి డ్రైవింగ్ సీట్లో కూర్చొని తొక్కి పడేశాడు, చంపేశాడు. మీ బతుకులు మీరు ఇలాంటి ఫేక్ బతుకులు. ఇప్పుడు యోగాంధ్ర కార్యక్రమం మొత్తం అటర్ప్లాప్ అయింది. 25,000 మంది గిరిజనులు తీసుకొని వెళ్ళి గిరిజన బాలికలకి బాలికల్ని వాళ్ళకి 1000 మందికి 2 టాయిలెట్లు అండి. 1000 మందికి 2 టాయిలెట్లు, 5,000 మందికి ఒక టెంట్ వేశారు. ఆ 5,000 మందికి 10 టాయిలెట్లు. ఆడపిల్లలు చదువుకునే పిల్లలు ఉంటే అంత ఆ కార్యక్రమం అయ్యేటప్పటికి నిన్న రోజు ఇది రిలీజ్ చేసేయాలి. సో ఇది ఖచ్చితంగా కుట్రకోణం అనేది క్లియర్ గా కనపడతాం. రైట్, థ్యాంక్ యూ సార్. వెంకటరెడ్డి గారు చర్చలో పాల్గొన్నందుకు. పాషా గారు థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇది వంటి చర్చా కార్యక్రమం చూస్తూనే ఉండండి సాక్షి టీవీ.